హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేఎస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజైతే తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నామండి. అడ్రస్ మనం చూసుకుంటే తిరుపతి, ఆంధ్రప్రదేశ్, తిరుపతి డిస్టిక్ అండి. సీకామ్ కాలేజ్ కానీ కొంచెం ముందుకు వస్తే పొటేల మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు. సో ఇక్కడ ఎక్కువ లైవ్ వెయిట్ అనేది ఇస్తారండి. సో లైవ్ వెయిట్ ఉంటుంది, పీసులు లెక్కన ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పెద్ద మేకలు, పెద్ద పొటేళ్ళు అనేది వస్తాయి, పెద్ద మేకపోతులు. సో దాంట్లో సంబంధించిన ఎట్లా రేట్లు పోతున్నాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూద్దాం. మనం డైరెక్ట్గా వాళ్ళని మాట్లాడదాం అనమాట, వాళ్ళ దగ్గరే కనుక్కుందాం రేట్లంతా కూడా. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం మార్కెట్లోకి ఎంటర్ అయినాము. 7 గంటలు 7:30 టైం అవుతుందండి. వ్యాపారం జరుగుతుంది. కొనుక్కొని కూడా పోతానట్టున్నారు. అన్నా, కొనుక్కున్నారా? తీసుకున్నారా? ఎంత పడింది? ఎవాళ హిందీనా? కిత్తా ప్రైస్ మాలూనే నయ్యా? హిందీ అంట. ఆయన కొన్నాడు, ఆయనకు అర్థం కాలేదు తెలుగు. హిందీ కూడా ఆయనకు రేటు తెలియడం లేదని. ఒకసారి చూద్దామండి. మనకి ఇక్కడ మిక్స్డ్ కలర్స్ వస్తాయి. ఇక ఎక్కువ ఎర్ర పొటేళ్ళు, తెల్ల పొటేళ్ళు, నెల్లూరు జుడుపులు, మేకపోతులు అన్ని రకాలు ఉంటాయి. లోపల వినమంటే లైవ్ వెయిట్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూద్దాము. కొన్నిటి ఎవడన్నా చూద్దాం మనకు ఫైనల్ ప్రైస్. అన్నా, కొనుక్కున్నారన్నా? ఎంత పడిందన్నా? 9,000 మేకపోతే కదా. ఎన్ని కిలోలు ఎక్స్పెక్ట్ చేస్తారన్నా? ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటారు? 12-13 వస్తుందా? ఫ్రెండ్స్ వచ్చే ఇది చూసాను, 9,000కి అయితే కొన్నారట, 9,000 కొన్నారట. ఒక 12-13 కిలోలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చూసుకోవచ్చండి, పర్వాలేదు. అట్లా వచ్చిందంటే పర్వాలే, 12-13 వచ్చిందంటే ఓకే. ఇక్కడ బ్యాచ్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడైతే మీడియం సైజ్ పొటేళ్ళు అన్నీ కూడా ఒక సంవత్సరం లోపల పిల్లలే, సంవత్సరం పైన అయితే ఉండవు. అన్నీ కూడా పాల పళ్ళతోనే ఉంటున్నాయి. పళ్ళు ఏమి వేయలే కదనా? అన్ని పాల పళ్ళతోనే. 10 నెలలు అట్లా ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడి నుంచి వచ్చారు? రాజంపేట నుంచి వచ్చారా? ఎంత చెప్తాను జత? 27,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ తిరుపతి మార్కెట్లో అయితే మనం అడ్రస్ చూసుకుంటే అన్నం సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే పొటేల మార్కెట్ అని చెప్తారనమాట. 27,000 అని చెప్తాను. 27,000 అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది. సో 27 అని కూడా మనకు ఒక్కొక్కటి అప్పుడు 13,500 పడుతుందండి. 13,500 రూపీస్ అయితే ఈచ్ వన్ పడుతుంది. 13,500 రూపీస్ పడినప్పుడు మనకు ఒక పిల్ల 18 కిలోలు ఆ విధంగా రావచ్చు. 18 నుంచి 20 మధ్యలో రావచ్చు. ఎన్ని కిలోలు రావచ్చునా? 18-20 మధ్యలో వస్తుంది. అదేంటి, 18 నుంచి 20 మధ్యలో వస్తే మీట్ అయితే రావచ్చు. మనకైతే పిల్లలు వచ్చి 13,40 ఆ విధంగా చెప్తున్నారు. వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. లోపల కాస్త ఇంకా కొన్నిటి ఉన్నాయి. ఇట్లా వేసి మనం కొన్నింటి ఫైనల్ ప్రైజ్లు అయితే కొనుక్కుందాం. ఏనా ఏం చెప్తాను రా? హాయ్, బాగున్నావా? ఏం చెప్తారన్నా దీన్ని? 14,000 అంట. 14,000 కొనుక్కునే అమ్ముతాడువా? అమ్మేదానికి కదా. 14,000 అయితే చెప్తాను. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చు అనేది? 14 కిలోలు. ఓకే, 14 కిలో మీట్ అయితే చెప్తున్నారండి. అన్నా, కొన్నారా? ఎంత పడిందన్నా? 13,000 13,000కి అయితే కొన్నారట. దగ్గర ఒక 14-15 కిలోలు వచ్చి కొంది. 13,000కి అయితే కొన్నారట. అన్నా, కొన్నారా? ఏదన్నా ఇది మేకపోతా? మేక. ఎంత కొన్నారన్నా? 13,000 మేకే కదా. ఎన్ని కిలోలు రావచ్చు? యూట్యూబ్ లో 16 కిలోలు రావచ్చు. 13,000కి అయితే కొన్నారు. ఎట్లా మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువే. ఎక్కడైనా కూడా రేట్లు మామూలే. జీవాలు అనేది రేట్లు ఉంటాయి. ఓకేనా? లేదన్నా, ఫోన్ పే లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసాం మనం ఇందాక. ఇక్కడ ఇంకొక మేకని అయితే కొనుక్కొని ఉంటారు అన్నోళ్ళు. అన్నా, మేక మేకనా? పోతు. ఎంత పడిందన్నా? 18,000. ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాను? 18 కిలోలు సార్. 18,000 కిలోలు. కిలో 1000 రూపాయలు పడుతుంది. రేట్లు ఎక్కువ ఉన్నాయంటవా? ఓవర్గా ఉందా? ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎస్ఆర్పురం. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. 18,000కి అయితే కొన్నారంట. 18 కిలోలు రావచ్చు అని చెప్తున్నాడు. 1 కిలో ఇటు కూడా రావచ్చు అనమాట. సో దీని అయితే ఇదేనా? ఇది ఎంత పడింది? 10,000 మేకపోతే కదా. 10,000కి అయితే కొన్నారంట దీన్ని. ఇది ఎన్ని కిలో రావచ్చు అనుకుంటా అంటారా? 12 కిలోలు రావచ్చు. అప్పుడు దగ్గర 800-900 అట్లా పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 10,000కి అయితే కొన్నారంట. 12-13 కిలోలు రావచ్చు అని చెప్తున్నాడు. రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయని చెప్తున్నాడు. సరే, మనం ఒకసారి లోపల వేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఆయన కొంచెం రైతు ఆ మీరు
లేదు మేము యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ యూట్యూబ్ ఛానల్ పెడతాం అంతేలే. మీది ఏదన్నా ఉంటే చెప్పండి, రైతులు తెలిసే విధంగా. ఏది ఎక్కువ రేట్లు ఎక్కువ అంటారా? రేట్లు ఎక్కువ తీసుకున్నారు. ఓకే, దళారులు మధ్యలో ఎక్కువ పోతా ఉన్నాయి. రైతుల దగ్గర పడితే తక్కువ పడుతుంది, దళారులు అంటే మామూలు ఎక్కువ పడుతూ ఉంటుంది. ఓకేనా? ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ ఇంకొకటి మేక పోతున్నైతే కొన్నిట్టు అన్నా. ఎంత పడింది అన్న? ఎంత కొన్నారు? ఎంత కొన్నారు అంటాను? 5.5. మేక పోతా మేక ఫ్రెండ్స్ చూస్తే మేక మరక అండి, ఫీమేల్ మరక. 5.5 అయితే కొన్నారంట. 5,500 ఫైనల్ గా కొనిండేది మీరు. ఇదే మేకపోతే అయితే రేట్ ఎక్కువ, 7,000. ఓహో, ఇది మేక మరక కాబట్టి తగ్గింది కొంచెం. సో ఓకే. ఎంత కొన్నారన్నా? 8,000 మేక. ఫ్రెండ్స్ చూసుకోవచ్చండి, 8,000కి అయితే కొన్నారంట ఈ మేకనే. ఇదైతే మేక మరక 5.5 అయితే కొన్నారంట అన్నోళ్ళు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే ఒక పిల్లని కొన్నారా లేదా అమ్ముతాడు అతను చూద్దాం. అన్నా కొనుక్కున్నారా దీన్ని? అమ్మేదానికేనా? ఎంత చెప్తానన్నా? దాన్ని ఏం చెప్తాను రేటు? 7,000 మేక పోతా మరక. 7,000 అయితే చెప్తాను అంటే మేక మరక. అంతా ఒక 5 నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది. 5-5.5 నెలలు టోటల్ అనమాట. యూట్యూబ్లో ఎల్కేఎస్ ఛానల్. ఇక్కడ ఇంకా 2 తెచ్చారు అమ్మడానికేనా? ఇదే కొనుక్కున్నారా ఆయనయ్యనా? చూద్దామండి. ఇవైతే అన్నోళ్ళు అమ్మడానికి తెచ్చినారు. ప్రస్తుతానికి దిగినాయి అంతే. ఇప్పుడు చూద్దాం ఏం చెప్తారు. అన్నా మేక మరకలా పోతులా ఏం చెప్తారన్న జత? 14 జత 14,000 రూపీస్ అయితే చెప్తారండి. జత చెప్పడం 14,000 అయితే చెప్తున్నాడు. ఒక్కోటి అప్పుడు 7,000 అయితే పడుతుందండి. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు దిగినాయి ప్రజెంట్ తిరుపతిలో మార్కెట్లో దిగినాయి అనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే పిల్లలు కొన్నట్టున్నారు. ఎవరేనా ఇవే? ఏం రేటు పడ్డాయినా? ఏదో ఒకటినా జత? మేక మరకలే కదా, పోతులు మరక కలిపి ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో పోతులు మరకలు కలిపి అయితే ఉన్నాయండి. 8.5 పడ్డాయట జత మీద. పర్వాలేదు, రీజనబుల్ రేట్కి కొన్నారు. 8,500 రూపీస్ అయితే ఈచ్ 2 జత పర్ పెయిర్ అండి. సారీ, పెయిర్ వచ్చి 8,500. అప్పుడు 4,250 రూపాయలు అనేది ఒకటి పడుతుందండి. 4,250 రూపీస్ అనేది ఒక్కోటి పడుతుంది అనమాట. పర్వాలేదు. అంతా ఒక లైవ్ వెయిట్ మనం మాట్లాడుకుంటే 10, 11, 12 అట్లా వచ్చేటివి ఉంటాయి. 10 నుంచి 12 కిలోల మధ్యలో అనుకుందాం. ఎల్కేఎస్ గోల్డ్ ప్రో వస్తుంది. ఎంత పడిందన్నా? ఎంత పడింది? 13 అన్నారు. మేక పోతే కదా, పర్వాలేదు. 13,500 రూపీస్కి అయితే కొన్నారంట. చూసుకొచ్చాను, పర్వాలేదు, మంచి సైజే. ఒక 15 కిలోలు ఆ విధంగా వచ్చింది. 15 కిలో ఆ విధంగా వచ్చింది. 15 కిలోలు రాదానా? 14 వస్తుంది. ఓకే, 14 కిలో మీట్ అయితే వస్తుందని చెప్తాను అనమాట. చూసుకొచ్చి బాగుంది, పర్వాలేదు. కొంచెం లవ్లు పోదాము. ఇంకా మనకు ఈడ బయట ఉన్నప్పుడు ఏవైతే మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఫైనల్ రేట్లు అనేది మనకు తెలుస్తాయి అనమాట. పట్టుకొని వస్తూ ఉంటారు కదా, ఆ ఫైనల్ రేట్లు అనేది మనకు తెలుస్తాయి. లోపల వినంటే వాళ్ళు చెప్పే ప్రైస్, ఆస్కింగ్ ప్రైస్, అడిగే రేటు మనకే చెప్తారు. ఏడుంటే మనకు ఫైనల్ రేట్లు అనేది చెప్తారనమాట. కాస్త ఇటు అటు ఉంటుంది. ఇవి కూడా ఎగ్జాక్ట్ అని చెప్పలేము మనము. సో ఒక 500 తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. 2 పొటేన్ పిల్లలు అయితే పట్టుకొస్తాం అదన్న. ఏం చెప్తారో ఏమో చూద్దాం. నెల్లూరు పల్లా అండి. 2 పిల్లలు బాగున్నాయి. నెల్లూరు ఎంత పడ్డాయన్నా జత? 22 జత. 22కి అయితే కొన్నాడు చూసుకోవచ్చండి. నెల్లూరు పల్లా సూపర్ ఉన్నాయి పిల్లలు. 22,000కి అయితే కొన్నారని చూసుకోవచ్చు. ఈ పిల్లలు అండి 22,000 ఈ పిల్లలు. ఇక్కడ మేకలు పట్టుకొస్తానట్టున్నా. ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయి చిన్నడా? ఎంత పడ్డాయి? 22,000. 2నా? 3 మేకలు 22,000. ఓకే, రెండు చూసి ఇక్కడ చూస్తా ఉండే మేకలు 22,000కి 3 మేకలు అయితే కొన్నారంట. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 7 మూల 21, 7,000 చిల్లర అయితే ఒకటి పడుతుందండి. సో ఇవి ఫైనల్ రేట్లు మనకి చెప్పడము. అన్నా కొనుక్కున్నారా? ఎంత పడ్డాయన్నా? 14 జత ఒకటినా? 2,014. వావ్, సూపర్, ఎక్సలెంట్ అండి. ఇవి మాత్రం అయితే 14,000కి అయితే కొన్నారట జత మీద. అప్పుడు ఒక్కొక్క పిల్ల 7,000కి అయితే కొన్నారట. దగ్గర 10-12 కిలోలు వచ్చి ఉంది ఒక్కొక్కటి. సో చూసుకోవచ్చు. ఇవి ఈ రేటు ఇట్లా అని మనం బేరం చేసుకుంటే కదా, సో మీకు అనేది గిట్టుబాటు అవుతుంది రైతులకి. 7,000 రూపాయలకి 15 కిలోలు పడే మేకపోతు ఎవరిస్తారంటే? ఎంత చెప్తున్నారన్నా? కొనుక్కున్నారా? అమ్ముతాండ్రా?
ఎంత పడింది? 1500. మేక పోతే మరక, మేక మరకపిల్ల 1500. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెర్లపల్ల. 1500కి అయితే కొన్ని చూసుకోవచ్చండి. 1500 రూపీస్ మేక మరకపిల్ల ఫీమేల్ గోట్ కిడ్ అండి. పర్వాలేదు, ఒక నెల ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుందా? పాలు తప్పితేనే కదా బతికిది. మీకు ఇంటికాడ ఉన్నాయి మేకలుగా ఆవులు కానీ ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ. సో అదే అనమాట. పర్వాలేదండి. కొంచెం ఇప్పుడు మనం చూసిన కాడికి ఒక్క బ్యాచ్ అయితే 2 మేకపోతలు అయితే చూసినాం. చాలా రీజనబుల్గా కొన్నారు. అట్లా కానీ కొనుక్కున్నారంటే కొంచెం ఆదాయం అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం, 2 మేకలు అయితే కొనుక్కున్నారా? కొనుక్కున్నారా? అమ్ముతానరా? కొనుక్కున్నారు. ఎంత పడ్డది ఒక మేక? 23,000 జత. సూటి మేకలా పిల్లలు ఉన్నాయా? సూటి మేకలు. ఒక పిల్ల చెప్పారు, 2 పిల్లలు వేసని చెప్పారా? 2 పిల్లలు ఒక మేకే. 23,000కి అయితే కొనేవాళ్ళు చూసుకోవచ్చండి జత మీద. అప్పుడు ఒక్కోటి మనకు 11,500 రూపాయలు పడుతుందండి. ఈచ్ వన్ 11,500 రూపీస్ పడుతుంది. సో 2 అమడాల పిల్లల మేకలు అని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? రైల్వే కోడూరు దగ్గరనా ఇటు నుంచి? మీకు ఎట్లా ఉంది మార్కెట్ ఈరోజు? పర్వాలేదా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సో అదే అండి. దాని తర్వాత కొంచెం లోపల కదా చాలా అయితే రీజనబుల్ రేట్లు అయితే మనకైతే చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి. సో లోపల పోతే ఎట్లా ఉంటుందో మనకు మార్కెట్ తెలియడం లేదు. ఈ బ్యాచ్ అడిగినాం ఫస్ట్ అని మనం. ఇక్కడ చూద్దాం, మంచి క్వాలిటీలో ఉన్న జుడిబీ పిల్లలు అయితే ఉంటాయి. ఒక గొర్రె 2 పిల్లలు ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఇవేం చెప్తారో చూద్దాం. ఏం చెప్తారన్నా ఈ గొర్రె 2 పిల్లలు? 3 కలిపి 26,000 అయితే చెప్తాను చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. పొటేలు పిల్లలు అన్న 2, ఒకటి పరమో ఒకటి పొటేలు, ఒక గొర్రె 26,000. 26,000 అయితే చెప్తాను చెప్పడం, వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే తిరుపతి మార్కెట్లో అయితే మనం అయితే ఉన్నాము. దీనికి సంబంధించిన వీడియోలు అయితే వస్తానండి. సో ఇంకైతే లోపల పోదాము. ఇంకొక మంచి వీడియో మళ్ళీ చేద్దామండి. ఇప్పుడైతే లెంత్ వచ్చే వస్తుంది అనమాట. చూద్దాం.